పరిమితమై రాజకీయ అంశాల వైపు నడిస్తే వివాదాలు కాకుండా ఉంటాయి. సార్, మరొక వైపు రావణ్ నాగరాజు కేసులు ట్విస్టులు, క్రైమ్ సిరీస్ మించి ఈ ట్విస్టులు నడుస్తున్నాయి. అది నడుస్తూనే ఉంది. రావణ్ దీని మీద అంతకంతకు వీడియోలు వచ్చాయి, ఆయన సీఈఓ చేశారు, లేకపోతే నిధులు వచ్చాయి, ఆయన ఉన్న ఇల్లు కూడా వైసీపీ మాజీ నాయకుడిది, ఆయన మళ్ళీ తెలుగుదేశం మాజీ, రకరకాలుగా వస్తున్నాయి. అంటే ఇదేదో ఒక వ్యక్తి చేసింది కాదు, దీని వెనక ఏదో చాలా పెద్ద ముఠాగా ఏర్పడి చేస్తున్నారు ఈ పద్ధతిలో. నిజంగా ఒక వైసీపీ నాయకుడి ఇంట్లో అది ఉండి ఆయన వైసీపీకి అనుకూలంగా వీడియోలు చేస్తే కూడా దాన్ని ఎవరు రాజకీయంగా చేయగలిగింది ఏం లేదు సమస్య నిజంగా. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం, తెలుగుదేశాన్ని కొంతమంది బలపరిచినట్టే వైసీపీని బలపరిచే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ సమస్య ఇందులో నేరపూరితమైంది లేకపోతే ఏదైనా ఉందనేది చాలా ముఖ్యమైన అంశం. నేరపూరితమైంది ఉంటే నిరూపించవచ్చు, లేదా ఇప్పుడు ఆరోపించడం వేరు, నిరూపించడం వేరు కదా. కానీ ఈ దశలోనే దీనికి ఈ కుల మతమైన కోణాలు ఇవ్వడంతో ఆ చర్చ పూర్తిగా దారి తప్పుతుంది. ఇప్పుడు మహిళల పేర్లు, వాళ్ళతో వీడియోలు ఇవన్నీ చెప్పడంతో దీన్ని ఒక పెంచుతున్నారు. వర్మ నిజానికి మనం ఈ రెండు పేర్లే చెప్తున్నాం, కానీ సోషల్ మీడియాలో విమర్శ చేసే వాళ్ళ కూటమి మీద విమర్శ చేసే వాళ్ళందరికీ ఏదో వీళ్ళంతా క్రిస్టియన్ ఫండ్స్తోనో వైసీపీ ఫండ్స్తోనో చేస్తున్నారని ఒక పెద్ద ఆరోపణ. కొద్ది రోజుల కిందట కూడా వాళ్ళు ప్రొఫెసర్ మీద, నాగేశ్వర్ మీద వచ్చినప్పుడు అటువంటివి చేశారు, కండువాలు వేశారు, ఆయన గట్టిగా మాట్లాడారు, నిలదొక్కున్నారు. ప్రకాష్ రాజ్ మీద అదే చేశారు. ఇప్పుడు యూట్యూబర్లు ఉన్నారు, ఇప్పుడు తులసి చందు లాంటి వాళ్ళు ఆమె సవాల్ చేస్తుంది. నేను క్యాథరిన్ అని నన్ను అంటున్నారు కదా, నేను సవాల్ చేస్తున్నాను, నేను ఇది కాదు, నేను ఏదో కుట్ర కోసం చేసాము అది ఇదంటే, నేను కనీసం మొదట నా వ్యూస్ అన్ని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విమర్శనాత్మకంగా చేయడమే చాలా పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరు విమర్శ చేసినా వాళ్ళను వైసీపీతో లేకపోతే ఇంకొకరి నిధులతో ముడిపెడితే ఎట్లా కుదురుతుంది అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. రావణ్ మీద ఎలాగో కేసు పెట్టారు, ఉపా కేసు వద్దన్నారు, కానీ అసలు ఏం విచారించొద్దని ఎవరు చెప్పలేదు కదా. విచారించి ప్రభుత్వం చేయాల్సిన పని రాజకీయ యుద్ధంలాగా ఎందుకు మారుస్తున్నారనే ప్రశ్న ఒకటైతే, ఇప్పుడు ఆ అమ్మాయి చేస్తున్న సవాల్ను స్వీకరించవచ్చు కదా, ఆమెను కాదని నిరూపించేసి అయిపోతుంది కదా. అది చేయడం లేదు. నేను పొద్దున కూడా చూస్తున్నా, చాలా ఏమనాలి, ఒకదాని మీద ఒకటి చూసారా ఏదో అనుకుంటారు, వీళ్ళకి అక్కడి నుంచి వస్తాయి ఇక్కడి నుంచి వస్తాయి, ఏది పడితే అది మాట్లాడుతున్నా, ఆరోపణలు గుప్పిస్తున్న ఒక పరిస్థితి. ఇప్పుడు సాయి కృష్ణ కేసు కూడా మీరు అడిగినారే, సాయి కృష్ణ కేసులో కూడా మొదటి ఇట్లాగే అన్నారు కదా. ఇప్పుడు సాయి కృష్ణ కేసు ఏ దశలో ఉంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనకు తెలియదు. కానీ ఈ లోపల కింద మటుకు రకరకాల ట్విస్టులు, మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ పార్టీలు కులాలు. ఇప్పుడు ఉదాహరణకు రావణ్ కేసు, జడ శ్రావణ్ చాలా కాలం వాదించాడు. ఇప్పుడు అది కాకుండా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చాడు. దీని మీద కొంచెం జడ శ్రావణ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది, మౌలికంగా మీడియా స్వేచ్ఛ, విమర్శన స్వేచ్ఛ అన్నది కాస్త పోయి కొన్ని సంకుచితమైన లేదా రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన ఘర్షణలాగా ఇది మార్చివేయబడుతుంది. సిఐ నాగరాజు అంటే సాయి కృష్ణ కేసులో కూడా అడ్వకేట్ల మార్పు అనేది చాలా భారీ ఎత్తున జరుగుతుంది. ఆమె వారి తల్లిగారు గాదే విజయలక్ష్మి కూడా నిన్న న్యాయమూర్తికి మేము మార్చుకుంటున్నాము మా తరఫున న్యాయవాదులనని ఆమె తెలియజేయటము. దాని మీద అంటే ఎందుకు మారుస్తున్నారు? ఇప్పుడు అక్కడికే అటువైపున రావణ్ న్యాయవాది ఒక విధంగా మారితే, ఇటువైపున ఈయనది మారితే ఏం జరుగుతుంది? కాబట్టి థింగ్స్ అన్నీ స్ట్రైట్గా లేవు. చాలా ట్విస్ట్లు, టర్న్లు, మెలికలు, కుదుపులు చాలా ఉంటున్నాయి. వీటి అన్నిట్లో ఇంకా సత్యాన్ని తెలుసుకోవడం, నిజం న్యాయస్థానంలో నిర్ధారణ కావడం ఎప్పుడు అనేది ఒక సమస్య అయితే, వాతావరణం కలుషితం అయిపోతుంది, ఉద్రిక్తమైపోతుంది. ఇందులో మళ్ళీ దేవుళ్ళు ఇప్పుడు ఉదాహరణకు సనాతనాన్ని అవమానించడం లాంటి ఆరోపణలు ఇటు చేశారనుకోండి, ఇప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, వందల సంఖ్యలో వీడియోలు చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా దేవుళ్ళ బొమ్మలు, ఇతర మతాల వాళ్ళు అవి కూడా పెడుతున్నారు. అసలు దేవుళ్ళను మతాలను ఎందుకు తెస్తున్నారు? మహిళలు, మతాలు, కులాలు, వీటన్నిటితో కలుషిత వాతావరణం ఏర్పడిన పరిస్థితి మనకు చాలా ఎక్కువ కనిపిస్తుంది. న్యాయస్థానం మళ్ళీ ఏమన్నా ఇప్పుడు జోక్యం చేసి చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు కొంచెం దిశానిర్దేశం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమన్నా చెప్తారేమో చూడాలి. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా
ఇటువైపున కూర్చుంటే ఏమనాలి, ఈ పార్టీలో ఉంటేనేమో దేవుడు, ఈ పార్టీలో ఉంటే దయ్యం, మళ్ళీ ఈ పార్టీలో ఉంటే దేవుడు, మళ్ళీ ఈ పార్టీలో ఉంటే దయ్యం. ఇది కూడా ఒకటి కొనసాగుతుంది. సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళ కూడా రకరకాల వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అనమాట. స్వయంగా అధికారులుగా పనిచేసిన వాళ్ళు సార్ న్యాయమూర్తుల మీదే ఆరోపణలు చేసినప్పుడు ఇంకా అధికారులు, యూట్యూబర్ల సమస్య ఏముంది? కాబట్టి ఇది మీడియా కూడా ఈ విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొన్ని స్టాండర్డ్స్, కొన్ని ఖచ్చితమైన నియమావళి అనండి, తమ స్వీయ నియమావళి మీడియా పాటించడం అన్నది దీనికి కొంచెం విరుగుడు అవుతుంది. సార్ ఫ్రాంక్లీ తరగపల్లిలో